కడపూరం రాకగానే మనమందరము మార్పు పొందుతాము. ఇది చాలు. మనం నేర్చుకోవాలి ఏంటంటే ఎప్పుడైతే కడపూరు ఊడుతుందో అందరూ ఆ రెప్ప పట్టున తిరిగి చూస్తారు. ఇది జరిగేది. మరణించిన తర్వాత జరిగేది ఎవరు తెలీదు. అర్థమవుతుందా? మరణించిన తర్వాత ఏం జరిగింది, ఎలా ఉంటుంది, మనం ఎటు వెళ్తాము, ఏం చేస్తాము తెలీదు. అది మొత్తం ఈ సత్యం అని బైబిల్ చెప్పింది. హల్లెలూయా. మనం మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లెగుస్తాం. కడపూరు ఊదగానే తిరిగి లెగుస్తాం. మరణించిన వాళ్ళం మనం. కడపూరు ఊద మళ్ళీ లెగుస్తాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో మరణం సాధారణం. మరణిస్తాం కానీ తిరిగి లేవలేము. యేసు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు మరణాన్ని జయించాడు మనం కూడా మరణాన్ని జయిస్తాం. మనం కూడా తిరిగి లెగుస్తాం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లెగుస్తాం. ఎప్పుడైతే యేసు శిలువలో చేరాలి, మనం ఏసే కాలం మొయ్యాలి, మనం శిలువ మొయ్యాలి. మనం కూడా మనకి శిలువ ఉంది. మన శిలువ మోసి ఎప్పుడైతే యేసు మరణిస్తాము, యేసులో మరణిస్తాము, యేసు ఎప్పుడైతే లెగిసాడో మనం కూడా లెగుస్తాం. ఆ విధంగా తీర్పులో కూర్చోవాలి. మనందరం గుర్తుపెట్టు, తీర్పు ఉంది. మీరు చేసి ప్రతి కార్యం బట్టి తీర్పు ఉంది. ఆ తీర్పు తప్పించుకుంటే ఎవరు కావాలి? యేసు ఒప్పుకోవాలి. యేసు జీవించాలి. పైన మరణించాలి. మనకు లెగుస్తాం. లోకం మరణం, అపవాదుల బంధకంలో ఉంది లోకం. అపవాదే మనం నడిపిస్తుంది. అపవాది మనం చెడగొట్టేది. చాలా మంది అపవాదులు నమ్ముతారు కానీ లోకం నమ్మకూడదు. అపవాదులు మనం ఎవరు నమ్మాలి?